ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకూడదనే భావము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయితే మనం ఉండవలసిన లక్షణములు కొన్ని గమనిద్దాం. మొదటగా మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. సజీవుడైన క్రీస్తును మన ఆత్మల యందు ఉంచుకొనుట ద్వారా మనలను మనము దుర్బోధల నుండి కాపాడుకొనగలం. మన హృదయమందలి అపేక్ష గురి క్రీస్తు అయిన ఎడల క్రీస్తును గూర్చిన ప్రతి సత్యమును ప్రేమతో చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదాము. సత్యము చెప్పుట మాత్రమే గాక సత్య ప్రవర్తన కలిగి ఉండవలెను. సత్యము చెప్పుటలో కఠినత్వము చూపరాదు. కఠినత్వము చూపిన ఐక్యతకు బదులు విభాగము బయలుదేరును. కనుక సత్యము చెప్పుట ప్రేమతోనే చెప్పవలేను. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనములో సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనబరుచుకున్నాడని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మాటలతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమింపవలనని యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో తెలియజేయబడి ఉన్నది. అనగా క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగాలి. క్రీస్తు లాంటి గుణలక్షణాలు కలిగి ఉండవలేను. క్రీస్తు లాంటి నిర్మలత, క్రీస్తు లాంటి విధేయత, క్రీస్తు లాంటి సాత్వికము కలిగి ఉండవలేను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ప్రభువు అంటూ ఉన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు యొద్ద మనము నేర్చుకునవలసి ఉన్నది. ఇది సోదరుల పట్ల కనబరచవలేను, మనుషులందరి పట్ల కనబరచవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.